ఒకప్పుడు టాలీవుడ్లో ఒక మంచి వెలిగిన ప్రభాకర్ గుర్తున్నారా? ఇప్పుడంటే చిన్న చిన్న పాత్రలో సీరియల్స్ చేస్తూ నటిస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం మన సీనియర్ ఎన్టీఆర్ గారి సరసన యాక్టర్గా కూడా చేసిందబ్బా. బట్ ఇప్పుడైతే తన పరిస్థితి బాగాలేకైతే చిన్న చిన్న సీరియల్స్లో అయితే నటిస్తూ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో అయితే మన ఎన్టీఆర్ గారి గురించి అయితే షాకింగ్ కామెంట్స్ అయితే చేసిందబ్బా. ఆ కామెంట్స్ అయితే ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది అనుకో. అప్పట్లో తను భారీ బడ్జెట్గా తీసిన దానవీర సూరకర్ణ మూవీ గురించి అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఇచ్చిందబ్బా. త్రిపాత్రభ్యం అయితే చేశారంట. దుర్యోధన క్యారెక్టర్లో ఛాతి విరుచుకొని గంభీరమైన డైలాగులు చెప్పుతూ రౌద్ర రూపాన్ని అయితే ప్రదర్శించేవాడంట. అదే కృష్ణుడి గెటప్లో శాంతంగా సౌమ్యంగా ఉంటూ ఆ బాడీ లాంగ్వేజ్లో పరకాయ ప్రవేశం చేశారా అన్నట్టు అనిపించేదంట. ఇదే కాకుండా దర్శకత్వం కూడా తానే వహించడంతో అయితే చాలా ఇబ్బందులు అయితే పడేవారంట. ఇంతేకాకుండా తన మేకప్ పోతుందని కనీసం మేకప్ ఆర్టిస్టులు తనకి నీళ్ళు కూడా తాగనిచ్చేవారు కాదంట. కానీ అవన్నీ భరించి ఒక్కొక్క మేకప్కి దగ్గర 3 గంటలు పట్టినా సరే తటలంగా ఒకే దగ్గర కూర్చొని తన టైం వచ్చేంత వరకు క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందో ఆ క్యారెక్టర్ గెటప్ వేసుకొని ప్రతి డైలాగ్ను గుర్తుపెట్టుకొని మరీ చెప్పేవారంట. అలా పేజీల కొద్ది పేజీల డైలాగ్ను 3 క్యారెక్టర్ని ఎలా చెప్పేవారు అని అప్పట్లో అయితే ఆశ్చర్యపోయేవారంట. కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళేవారు కాదంట. అయినా అంతటి మహనీయుడితో ఆ మూవీలో నటించడం అయితే తనకి ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అయితే నటి ప్రభా గారు అయితే చెప్పుకొచ్చారు. మరి ఈ వీడియోపై మీ కామెంట్స్ ఎంతో కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్లో ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.